ఓం శ్రీ సత్యదేవనమ. నా పేరు నల్లమిల్లి కృష్ణబాబు అండి, సత్యదీక్ష ప్రసారకర్తని. ఈరోజు అన్నవరం ఏలేశ్వర గ్రామంలో అన్నదానం జరిగిందండి. ఇది కూడా అన్నవరం దేవస్థానం నుండి మహాప్రసాదం వచ్చిందండి. మనకి ఏ గుళ్ళోనైనా మనం వండుకొని పెడతామండి, కానీ ఈ ఏలేశ్వరం సత్యనారాయణ స్వామి వారికి అన్నవరం దేవస్థానం నుండి వస్తుందండి. దీనికి కారణం ఏంటంటే, ఓసారి కళ్యాణాలు జరిపించి నేను వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోయి స్వామివారు కళ్ళ కనబడి నీ పెళ్లి చేసుకుంటే అన్నదానం పెడతారు, నా పెళ్లికి ఎందుకు పెట్టమని నన్ను అడిగారండి. అడిగితే నేను ఆ ఉదయం వెళ్ళి దేవస్థానం వాళ్ళని కదలేయటం జరిగిందండి. దేవస్థానం వాళ్ళు ఈ గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఇక్కడ అన్నదానం రావడానికి సక్సెస్ అయిందండి. ఇది చాలా ప్రశ్న అండి. ఇది దేవస్థానం అక్కడ ఇప్పటికి వచ్చేప్పుడు కూడా కిందకి రాలేదండి ప్రసాదం. అటువంటిది స్వామి మహిమ ఉంది కనుక అక్కడి నుంచి మనకి ఏలేశ్వరం ప్రసాదం వస్తుందండి. జై సత్యదేవ, జై జై సత్యదేవ. సత్యదేవాయ నమః. మరి ఏలేశ్వరం పట్టణంలో వేయించేస్తున్నటువంటి అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మరి ప్రతి ఏటా కూడా మరి సత్యనారాయణ స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనేది ఇక్కడ ఏలేశ్వరం గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే మా ఏలేశ్వరం గ్రామం ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ అనేది కూడా మన అన్నవరం సత్యదేవుడు ఎవరైతే ఉన్నారో మరి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలోనే ఉంది. దాన్ని దత్తత తీసుకుని మరి ఏలేశ్వరం గ్రామ సత్యనారాయణ స్వామి కూడా దత్తత తీసుకునే కార్యక్రమాలన్నీ కూడా మరి అన్నవరం దేవస్థానం ప్రతి ఏటా కూడా జరిపించి వస్తున్నారు. మరి అలాగే ఈ సంవత్సరం కూడా మరి ఈ కళ్యాణ కార్యక్రమం కూడా మరి ఘనంగా జరిగింది. దాంతోపాటు ఈ 3 రోజుల కార్యక్రమంలో భాగంగానే మరి చివరి రోజు అయినటువంటి ఈ రోజున మరి అన్నప్రసాద కార్యక్రమాన్ని అన్నవరం దేవస్థానం నుంచే ఇక్కడ పంపించడం ప్రతి ఏటా జరుగుతుంది. దాంట్లో భాగంగానే సుమారుగా 1000 మంది భక్తులకు ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దీంట్లో మరి ఇక్కడ పంతులు గారి సహకారం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రచారకర్త అయినటువంటి మరి నల్లమిల్లి కృష్ణబాబు గారి సహకారం అయితే కానీ గ్రామ భక్తులైనటువంటి అందరి సహకారాలతో ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమం మరి దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుందండి. ఇలాగే మా అందరూ అభిమాన నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ఉరుపుల సత్యప్రభ గారు మరి నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. ఆమె ఆదేశాల మేరకే ఈ కార్యక్రమంలో మరి నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో కూడా మరి గుడి అభివృద్ధికి ఏమైతుందో అన్ని కూడా మా ఎమ్మెల్యే సపోర్ట్ తోటి మరి ఏవైతే ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా పంతులు గారి ద్వారా తెలియజేసి మా తెలియపరిస్తే కనుక ఖచ్చితంగా అవి అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా మా మేడం గారు ఏంటో ఉరుపు సత్యప్రభ రాజు గారికి తెలియజేసి మరి అన్ని కూడా సఫలీకృతం అయ్యేలాగా మేము చేస్తామని చెప్పి ఆ సత్యదేవుని సన్నిధిలో మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి ఈ అవకాశం పెద్దలందరికీ పాత్రికేయ మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సత్యనారాయణ స్వామి దేవాలయం 2008లో ప్రతిష్ఠ అయింది. అప్పటి నుంచి కూడా అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న రీసెంట్గా 16వ తారీఖుని స్వామివారి పెళ్లిమాంజనం జరిగింది. 17వ తారీఖున స్వామి కళ్యాణం జరిగింది. 18వ తారీఖున మన గ్రామోత్సవం జరిగింది. 19వ సదస్య కార్యక్రమం జరిగింది. 20వ తారీఖున మన ఆ రోజు మామూలుగా హోమాలు జరిగి ఖాళీగా అయింది. ఆ రోజు 21వ తారీఖు అన్నదాన కార్యక్రమం జరిగింది. కావున ఇవన్నీ కూడా దేవస్థాన ఆధ్వర్యంలో జరిగింది. కావున ప్రజలందరూ కూడా ఏలేశ్వర గ్రామస్తులందరూ మాకు సహకరించారు. నమో సత్యదేవాయ.